ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారు. మనల్ని పలకరిస్తారు. మనం పిలిస్తే ఆయన పలుకుతారు. గత 1300 ఎపిసోడ్లుగా నేను సాయి గురుకులం ద్వారా అనుభవిస్తున్నటువంటి అనుభవం. ప్రతిరోజు కూడా బాబా నీ మధురమైనటువంటి బోధలను నా ఈ కంఠం ద్వారా ప్రసరింప చెయ్యి అని చెప్పి ప్రతిరోజు నేను అడుగుతాను. అందుకనే ప్రతిరోజు కూడా సాయి గురుకులము నిత్య నూతనంగా ఉంటుంది. మనకు ప్రతిరోజు ఎదురయ్యేటువంటి అనేక సంశయాలకు సాయి గురుకులము సమాధానంగా నిలుస్తుంది. అది అనిల్ అనేటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి చెబితే మీ మనసులు సమాధాన పడవు. సాక్షాత్తు బాబాయే ఆయన కథలను, ఆయన లీలలను నా గొంతులో ఆయన పలకిస్తున్నారనేటువంటి భావన ఎప్పుడూ నాకు ఉంటుంది. శ్రీ సాయి సచ్చరిత కూడా అంతే కదా. హేమాడ్ పంతును సాధనంగా చేసుకొని అక్షరాన్ని శ్రీ సాయి బాబానే కదా కూర్చినది. అదేవిధంగా ఈరోజు మనం వినేటువంటి ఈ లీలలు, సాయి గురుకులం ద్వారా మనం పొందేటువంటి అనుభవాలన్నీ కూడా ఆయన ద్వారానే, ఆయన్నే స్వయంగా మనకు బోధిస్తున్నారనేటువంటి భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఎందుకంటే ఇది నాకు వ్యక్తిగతమైనటువంటి అనుభవం. సాయి గురుకులాన్ని మరలా నేను ప్రసారమవుతున్నప్పుడు చూసుకున్నప్పుడు నా అనేక సంశయాలకు మరలా సాయి గురుకులమే నాకు సమాధానంగా నిలుస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా బాబాని నేను ఒకటే కోరుతాను, బాబా నన్ను రంజింపజేయడానికి, నా జీవితం మరింత శోభాయమానంగా మారడానికి నువ్వు ప్రతిరోజు నా గొంతులో పలకాలి. నా గొంతు ద్వారా నీ మాటలు, నీ లీలలు నీవే చెప్పుకోవాలి అని చెప్పి ఎప్పుడూ కూడా నేను బాబాని అడుగుతూ ఉంటాను. ఇది మీకు నాకు కలిగినటువంటి గొప్ప అదృష్టం. ఎప్పుడూ కూడా నా మనస్సు ఏమని తప్పిస్తుందంటే, ప్రేమమయమైనటువంటి ఆనందమైన సాయి ప్రేమలోకాన్ని మరింత మధురంగా ఆవిష్కరించాలి అనేటువంటి తపన అనుక్షణం నా మనసులో అది ఎప్పుడూ కూడా ఆరాటపడుతూ ఉంటుంది. అలా ఆరాటపడ్డటువంటి మనసు యొక్క ఆరాటాన్ని సద్గురువు తప్పకుండా గుర్తిస్తారు. ఎవరమైతే మనము లౌకికపరమైనటువంటి ఆరాటాలను మన మనసులోంచి తీసేసి శ్రీ సాయి బాబా కోసం ఆరాటపడతామో, మనము కోరుకున్న వాటిని అన్నింటినీ కూడా ఆయన సాకారం చేస్తాడు. మనకొక ఉన్నతమైనటువంటి జీవన మార్గాన్ని ఆయన చూపెడతారు. ఈరోజు సాయి గురుకులం అనేటువంటిది మన నవజీవన మార్గానికి ఒక మార్గదర్శి. మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక సంశయాలకు, అనేక సమస్యలకు సాయి గురుకులం ఈరోజు ఒక సమాధానం. నాకు అనేక సందర్భాల్లో సాయి గురుకులం ద్వారా బాబా చెప్పినటువంటి సమాధానాలు అనేకం. చాలామందికి మీకు ఆశ్చర్యం కలగవచ్చు, సార్ ఇదంతా కూడా మీరు ముందుగా దాన్ని అధ్యయనం చేసి చెప్తారు కదా, అది మరలా మీకు ఎలా అనుభవం అవుతుందంటే, హేమాడ్ పంతు చెప్పినట్టు రాసేది, ప్రోగు చేసేది లీలలు నేను కాదు, బాబా మనస్సుకు ఏది స్ఫురింపజేస్తే దానిని మాత్రమే నేను రాశాను అని చెప్పి హేమాడ్ పంత్ ఎలా చెప్తారో, బాబా కేవలము ఒక చిన్నటి తాడును మాత్రమే భక్తుడికి అందిస్తాడు. ఆ దారానికి మనము సుగంధ పరిమళభరితమైనటువంటి లీలలనేటువంటి పూలను మనమే అల్లాలి. ఆ అద్భుతమైనటువంటి లీలలనేటువంటి పూలు ఏ కాలమైనా సరే ఋతువుతో సంబంధం లేకుండా శ్రీ సాయిబాబా అనేటువంటి ఆ వకుల వృక్షానికి ఎప్పుడూ అవి పూస్తూనే ఉంటాయి, అవి కింద రాలుతూనే ఉంటాయి. రాలినటువంటి వాటిని బాబా అందించినటువంటి ఆ దారంతో మనము అల్లితే అద్భుతమైనటువంటి సుగంధ పరిమళ వెదజల్లేటువంటి బాబా లీలల సమాహారం మనకు తయారవుతుంది. సాయి గురుకులం కూడా అంతే. ప్రతిరోజు కూడా బాబా వర్షింపజేసినటువంటి సువాసనలు వెదజల్లేటువంటి ఆ వకుల పుష్పాలను అల్లి మాలగా మీ ముందు సమర్పిస్తున్నాను. ఆ మాల యొక్క సుగంధ పరిమళాలను
పూయించింది బాబాయే, వాటిని మీకు ఆస్వాదింపజేస్తుంది బాబాయే. అందుకనే సాయి గురుకులం ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. బాబా మార్గంలో ఒక టెలివిజన్లో 1300కు పైగా బాబాకు సంబంధించినటువంటి లీలలు నిరంతరాయంగా మనం వినగలుగుతున్నామంటే అది బాబా కృప కాకుండా మరేది ఎవరి గొప్పతనము ఇందులో దాగి లేదు. సకలము ఆయన యొక్క కృప మాత్రమే ఇందులో దాగి ఉంది. బాబా యొక్క లీలలను, వారి గొప్పతనాన్ని మనం ఆస్వాదించాలంటే ఒకే ఒక పని చేయాలి. మన అంతరంగము, మనస్సు వారు చెప్పేటువంటిది మనం వినగలగాలి. అలా విన్నప్పుడు బాబా పైన మనకు అచంచలమైనటువంటి విశ్వాసం, ప్రేమ ఈ రెండూ కలుగుతాయన్నమాట. బాబా ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా ఏదీ చెప్పరు. మన అంతరంగం ద్వారానే ఆయన ప్రతిబింబింపజేస్తారు. అనేక సందర్భాల్లో అనేక సంశయాలు వచ్చినప్పుడు మౌనంగా ఉండి ఇతర విషయాలన్నీ వదిలేసి బాబా పైనే నిశ్చలమైనటువంటి దృష్టి కలిగి ఉందనుకోండి, ఖచ్చితంగా మన అంతరంగం, మన మనస్సాక్షి మనకు సమాధానం చెప్తుంది. బాబా ఎప్పుడూ కూడా ఎవ్వరికీ ప్రత్యక్షమైనటువంటి అనుభవాలు ఇచ్చినటువంటిది చాలా అరుదు. ఎటువంటి వాళ్ళకి ఇస్తారంటే, ఇక అనేక జన్మలుగా రుణానుబంధం ఉన్నప్పటికీ కూడా ఈ జన్మలో జడత్వంతో ఉన్నటువంటి, అంటే ఎన్ని అనుభవాలు ఇచ్చినా సరే చలనం లేనటువంటి వారికి ప్రత్యక్షమైనటువంటి అనుభవాలు ఇస్తారు తప్ప, సాధారణంగా తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డలకు ఆ బాబా ఇచ్చేటువంటి అనుభవాలు కేవలం వారి యొక్క అంతరంగంలోనే ఆయన జనింపజేస్తారు. మోరేశ్వర్ ప్రధాను బాబాకు అంకితమైనటువంటి భక్తుడు కదా. మోరేశ్వర్ ప్రధాన్కు మొదట బాబా పట్ల సదభిప్రాయం లేనటువంటి వారు. మోరేశ్వర్ ప్రధాన్కు తర్కడు అనేక సందర్భాల్లో చెప్తాడు, నీకు విపరీతమైనటువంటి ఆస్తమా వ్యాధి ఉంది కదా, చలికాలంలో నువ్వు బాధపడుతున్నావు, వెళ్ళి షిరిడిలో ఉన్నటువంటి బాబాను దర్శించు అంటే నిర్లక్ష్యం చేస్తాడు. కానీ మోరేశ్వర్ ప్రధాన్ యొక్క సోదరుడు రామారావు చందోర్కర్ను ఒకసారి అడుగుతారు, అయ్యా అక్కల్కోట మహారాజ్ వంటి మహాత్ములు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. నువ్వు దర్శించుకోవాలా అని చెప్పి నానాసాహెబ్ చందోర్కర్ అడుగుతారు. అవును, నేను దర్శించుకోవాలనుకుంటున్నానంటే అహ్మద్నగర్ జిల్లాలో కోపర్గావ్ తాలూకాలో దాదాపు కోపర్గావ్ నుంచి ఒక 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది షిరిడి అని. అక్కడ సాక్షాత్తు అక్కల్కోట మహారాజే అక్కడ ఉన్నారు, కానీ వారిని సాయిబాబా అని అంటారు, వెళ్ళి దర్శించుకొని అంటారు. సరే అని చెప్పి రామారావు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు మొత్తం 14 మందితో షిరిడి వెళ్ళడానికి బయలుదేరుతాడు. సరే వెళ్ళేటప్పుడు ప్రధాన్ను కూడా తీసుకెళ్దామని చెప్పి ఇంటికి వెళ్తే ప్రధాన్ అక్కడ లేడు, తన తల్లి వద్ద ఉంటాడు. ఇంట్లో భార్య ఉంటే చెప్పి వెళ్తారు, మేము వెళ్తున్నాము, మాతో పాటు కలవడానికి ఎక్కడైనా వీలైతే రమ్మని చెప్పు అని అంటాడు. ఆమె ప్రధాని ఉన్నటువంటి వాళ్ళ అమ్మగారింటికి కబురు పంపుతుంది. పంపితే తల్లి అంటుంది, వెళ్ళు, తమ్ముడు కూడా వెళ్తున్నాడుగా, నువ్వు వెళ్ళంటే ఆయన ఒక పకీరట, ఆయన నిజమైనటువంటి సాధువో కాదో నాకు తెలియదు, నాకు నిర్ధారణ లేనప్పుడు నేను ఎలా అక్కడికి వెళ్తాను అని అంటారు. ప్రధాన్ సోదరుడు షిరిడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు బాబా చిత్రపటము, అదేవిధంగా దాస్కర్ మహారాజ్ గారు రాసినటువంటి భక్తలీలామృతం పుస్తకాన్ని తీసుకొని వస్తారు. ఒకరోజు మోరేశ్వర్ ప్రధాను తన సోదరుడైనటువంటి రామారావు ఇంటికి వెళ్తాడు. వెళ్తే బాబా చిత్రపటాన్ని చూస్తాడు. చూసినటువంటి వెంటనే తనకు ఏ సమాధానం దొరుకుతుందో తెలియదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు బాబా భక్తులకు వారి అంతరంగాల్లో నుంచే అనుభవాలను ఇస్తాడు, వారి అంతరంగాల్లో తను చెప్పదలిచినటువంటి దాన్ని అందులోనే జనింపజేస్తారని చెప్పి, ఆ విధంగా మోరేశ్వర్ ప్రధానికి ఏమైందో ఏమో తెలియదు, సోదరుడిని అడిగి బాబా చిత్రపటాన్ని, సాయిలీలామృతం పుస్తకాన్ని తెచ్చుకుంటారు. ఇంట్లో బాబా చిత్రపటాన్ని నుంచి బాబా చిత్రపటానికి మాల వేసి అగరబత్తులు వెలిగించి భక్తలీలామృతంలో ఉన్నటువంటి 31వ అధ్యాయాన్ని గట్టిగా చదువుతుంటాడు. ఆ అధ్యాయం పూర్తయ్యేసరికి ప్రధాన్ శరీరం అంతా కూడా చెమటలు పట్టి వణికిపోతూ ఉంటాడు. భార్య దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అంటాడు. సాక్షాత్తు బాబా తాను ఎవరు అనేటువంటిది ఆ సమాధానం నాకు చెప్పేశాడు. నా తల్లితో బాబా గురించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నేను క్షమాపణ వేడుకున్నాను అని చెప్పి చెప్తారు. ఆ విధంగా ప్రతి భక్తుడికి కూడా
తన యొక్క ప్రేమను మధురిమను భక్తుడి అంతరంగంలో ఉద్భవింపజేస్తాడు. బాబా శరీరంతో ఉన్నప్పుడు, శరీరాన్ని వదిలిన తర్వాత కూడా భక్తులకు తన పట్ల గట్టి నమ్మకాన్ని కలగడానికి బాబా చేసేటువంటిది ఇదే. ముందుగా బాబా ఏం చెప్తున్నారు, బాబా మనల్ని ఎలా ఉండమంటున్నారు అనేటువంటిది ఖచ్చితంగా మన అంతరంగం మనకు చెప్తుంది. ఎందుకంటే శ్రీ సాయి బాబా మన అంతరంగంలో ఉంటాడు కాబట్టి. ఇలా బాబాకు సంబంధించి అనేక అనుభవాలు మాట్లాడుతున్నప్పుడు బాబా యొక్క తత్వంలోకి, ఆయన అంతరంగంలోకి ఇంకా లోతుగా వెళ్ళాలనేటువంటిది. ఎందుకంటే బాగా ఈత వచ్చినటువంటి వారికి బాగా లోతులోకి వెళ్ళి ఈత కొడుతుంటే అదొక ఆనందం. ఈ సాయి లీలా సముద్రం అనేటువంటి దాంట్లో మనం ఎంత లోతుకు వెళ్ళి ఈదుతుంటే అంత ఆనందం కలుగుతుంది. అయితే మరొక 40 రోజుల్లో గురు పౌర్ణమి ఉత్సవం రాబోతుంది. మీ అందరికీ కూడా గురు పౌర్ణమి ఎప్పుడో జూలై 21 అని అనుకుంటారు. కానీ బాబా నన్ను అలా ఉండనివ్వడు. మే నెల 2వ వారం నుంచి నా అంతరంగంలో ఒక అలజడిని లేపేశాడు. ఆ అలజడి ఏమిటంటే, బాబా ఎప్పుడూ కూడా ఒకేసారి మనకు అనుగ్రహాన్ని ఇవ్వడు. నువ్వేదైనా చేయదలుచుకుంటే నీలో అలజడిని మొదలు లేపుతాడు. ముఖ్యంగా బాబాకు సంబంధించినటువంటి పనుల్లో అలజడి ఎంత అలజడి అంటే, గురు పౌర్ణమికి ఏ కార్యక్రమాలు చేయాలి, ఏం చేయాలి, ఈ అలజడంతా కూడా మొదలవుతుంది. ఎప్పుడు మొదలైంది? ఎప్పుడైతే మేలో సచ్చరిత మహోత్సవానికి సచ్చరితను సమగ్రంగా పారాయణ చేస్తున్నాం కదా, ఆ సమయంలో అంతరంగంలో మొదలై ఒకరోజు ఒక వాణి రాత్రి పడుకుంటే అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఏమిటంటే సాయి టీవీ కోసం రాసినటువంటి ఒక పాట, అలనాటి భక్తుల ఆకాంక్షల సాకారం సాయి టీవీ అని చెప్పి చాలా రిపీట్ అవుతూ ఉంది. అది మే 18వ తారీఖు 19వ తారీఖు ఏం చేయాలి. ఆ సందర్భంలో ఒక విషయం స్ఫురింపజేశారు బాబా. మన శ్రీరామనవమికి బాలాజీ నివాస్కర్, అదేవిధంగా నానాసాహెబ్ నిమోన్కర్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. అవి ప్రసారమైన తర్వాత అనేక మంది వారి యొక్క ఆనందాన్ని అనేక సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. సరే, గురు పౌర్ణమి అంటే మరి బాబాకు అత్యంత ఇష్టమైనటువంటి వాళ్ళు. బాబా శరీరంతో ఉండగా 1909 నుండి 1918 వరకు బాబా చరణాలను గురు పౌర్ణమి రోజు సేవించినటువంటి భక్తుల యొక్క గృహాలను చూపెట్టాలి, వారి వారసులకు ఉన్నటువంటి కమిట్మెంట్ను మనం తెలుసుకోవాలి అనేటువంటిది మొదలైంది. బాబా అలజడి ఎందుకు లేపాడు 2 నెలల ముందు నుంచి అనేటువంటిది జూన్ 1వ వారానికి ఒక కంక్లూజన్కి వచ్చింది. మరి ఆ రోజు బాబాతో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇప్పుడు వారి గ్రామాల్లో లేరు. చాలామంది ముంబైలో ఉన్నటువంటి వాళ్ళు పూణేకి షిఫ్ట్ అయ్యారు, పూణేలో ఉన్నటువంటి వారు వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయ్యారు. వాళ్ళందరినీ ఎలా సంప్రదించాలి? మొత్తం మీద తొలి దశలో పూణేకు సంబంధించినటువంటి భక్తుల వివరాలు సేకరించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సంశయం ఏర్పడ్డది. ఎందుకంటే నాలో ఒక గొప్ప భావన ఉంది. ఏంటంటే ఆనాటి భక్తుల యొక్క జీవితాలు, వారి యొక్క వారసులు తమ పూర్వీకులు అందించినటువంటి బాబా అనేటువంటి మధురిమను వాళ్ళు ఎలా ఆస్వాదిస్తున్నారు. మామూలుగా మనకు భాషా సమస్య ఉంటుంది. భాష ఎవరమైనా మాట్లాడగలుగుతాం. మనకున్నటువంటి భావాన్ని మన భాష కానటువంటి ఇతర భాషలో వ్యక్తీకరించాలంటే అది చాలా కష్టం. సాధారణంగా మాట్లాడేయచ్చు, నేను పలానా చోటు నుంచి పలానా విషయం మీద వస్తున్నానని చెప్పి. అలా మాట్లాడితే వాళ్ళకు ఎటువంటి ఇంప్రెషన్ కలగదు. కానీ నాలో ఉన్నటువంటి భావాన్ని వాళ్ళకు వ్యక్తపరచాను. బాబానే అడిగాను, బాబా నాకు అది చేతగాని పని, నేను కేవలం వాళ్ళకు ఫోన్ చేసి ఇలా వస్తున్నాము గురు పౌర్ణమి సందర్భంగా ఆనాటి భక్తుల యొక్క జీవితాల గురించి, వారి యొక్క వారసుల గురించి అందరికీ తెలియజేయదలుచుకున్నాము, ఒక స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని చెప్పి మాత్రమే చెప్తాను, మిగతాది నువ్వు నడిపియాలి బాబా అని చెప్పి బాబా మీద భారం వేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాను. కానీ ఈ కార్యక్రమానికి సంప్రదించినటువంటి ప్రతి 10 మందిలో 7 అంగీకరించారు. ఇక ధైర్యం వచ్చింది నాకు. పూణే వెళ్ళి అక్కడ భక్తుల
వారసుల యొక్క గృహాల్లోకి వెళ్తే ఎంత ఆనందం కలిగిందంటే, కొన్ని సందర్భాల్లో మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారనుకో, లేకపోతే స్నేహితులు వస్తున్నారనుకో, వాళ్ళు ముందుగా చెప్తే మనకు వీలైతే వీలవుతుందని చెప్తాం, లేకపోతే కుదరదని చెప్పి మొహమాటంగా చెప్తాం. వాళ్ళు వస్తే అనవసరంగా వాళ్ళ కోసం మనం టైం స్పెండ్ చేయాలి, ఈ స్పీడ్ యుగంలో మనం అంత టైం ఎక్కడ స్పెండ్ చేస్తామని చెప్పి మనకు ఆ భావన ఉంటుంది. కానీ వారికి ఫోన్ చేయగానే అసలు మన భాషతో కూడా వాళ్ళకి సంబంధం లేదు, మన భాష తెలియదు, అయినా సరే వారు ఎంత సహృదయంతో సాయి టీవీని ఆహ్వానించారంటే నిజంగా నా మనస్సు పులకరించిపోయింది. షిరిడీలో మాధవడ్కర్ కుటుంబాన్ని సంప్రదిస్తే వారు తప్పకుండా రండి, మీరు ఏ సమయానికి వస్తారన్నారు. మేము 10:30-11 గంటల సమయానికి వస్తామన్నాం. అంటే లేదు మీరు 10:30కు వచ్చినా 11 గంటలకు వచ్చినా మధ్యాహ్నం 1:30కు మాత్రం మా ఇంట్లోనే భోజనం చేయాలి అని అన్నారు. నాకు ఎంత ఆనందం వేసిందంటే, ఈ రోజుల్లో మనం ఇంటికి ఎవరన్నా వస్తే కాఫీ ఇవ్వడమే చాలా గగనమైనటువంటి పరిస్థితి కదా. ఇక్కడ విషయం ఏమిటంటే, మనం ఎవరమో తెలియదు, ఇంతకుముందు పరిచయం లేదు, అయినా సరే వారు అంత ఆప్యాయంగా అడిగారంటే, అంతకుముందు వేరే ప్రోగ్రామ్స్ పెట్టుకొని అది అయిన తర్వాత సరిగ్గా 1 గంటకు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మాధవడ్కర్ గారి యొక్క మనవడు 81 సంవత్సరాలు ఎంత సంతోషంగా లోపలికి ఆహ్వానించారంటే, నేను అడిగా, నాకు ఉండబట్టలేకపోయా, సార్ ఎప్పుడు మీకు మాకు ఎటువంటి అనుబంధం లేదు కదా, ఎందుకు మా కోసం, మా రాక కోసం ఎదురు చూస్తున్నారంటే, నాకు మా తాతగారు చెప్పారు, నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాతగారిని చూశాను, మా తాతగారు చెప్పేటువంటి వారు, నీ ఇంటికి ఎవరైనా తెలియనటువంటి వ్యక్తి వస్తున్నాడంటే అది సాక్షాత్తు బాబాగానే భావించు, వారిని భేదభావంతో చూడకు. కాబట్టి ఇంతకుముందు మనకు పరిచయం లేకపోయినా మీరు ఫోన్ చేసి వస్తామన్నారు కాబట్టి మా తాతగారు చెప్పినట్టు వచ్చినటువంటిది మీరు కాదు, బాబాయే. అందులో గొప్ప విషయం ఏమిటంటే, మీరు మీ వ్యక్తిగత పని కోసమో నా వ్యక్తిగత పని కోసమో రాలేదు, బాబా పని కోసం వచ్చారు. కాబట్టి మా తాతగారు చెప్పినట్టు రూపం మీరైనప్పటికీ కూడా బాబా మీ ద్వారా మా ఇంటికి వచ్చారని అన్నారు. అట్లెట్లా ఉంటుంది సార్, మేము ఒక సాధారణమైనటువంటి ఒక ప్రొఫెషనల్స్ అంతే, ఒక ఛానల్ నడిపిస్తున్నాము అని అంటే, కాదు, మీరు చేసేటువంటి పని ఆయనదైనప్పుడు ఆయన పని చేసేటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆయనగానే మేము భావిస్తామని చెప్పి అన్నారు. ఆ రోజు ఆదివారం మేము వస్తున్నామని చెప్పి వాళ్ళ కొడుకు ముంబై పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సైంటిస్ట్గా చేస్తాడు. కొడుకును కోడలను మనవల్ని ముగ్గురిని రప్పించాడు. ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి కొసరి వడ్డిస్తుంటే తిన్నటువంటి ఆహారం అమృతంలా అనిపించింది. అంతేకాదు, ఈ కార్యక్రమాల రూపకల్పనలో నేను పొందినటువంటి అనుభవం ఎంత గొప్పదంటే, ముఖ్యంగా మాధవడ్కర్ ఇంట్లో మామూలుగా మన తాతగారికో ఎవరికో ఒక వ్యక్తి సహాయం చేశాడనుకోండి, సహాయం పొందినటువంటి వారు, సహాయం చేయనటువంటి వారు లోకంలో ఎవరు ఉండరు. అనేక దశల్లో మనకు అనేక మంది సహాయం చేస్తారు, మనం కూడా అనేక మంది సహాయం పొంది ఉంటాం, సహాయం మనము చేసి ఉంటాం. కానీ తరతరాలుగా గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది, నేను వాళ్ళ పూజా మందిరంలోకి పోగానే తనువు పులకరించిపోయింది. ఆ పూజా మందిరంలో మధ్యలో బాబా చిత్రపటం ఉంది, ఎడంవైపు మాధవడ్కర్ చిత్రపటం ఉంది, కుడివైపు దాస్గన్ మహారాజ్ చిత్రపటం ఉంది. అడిగాను, దాస్గన్ మహారాజ్ చిత్రపటం కూడా ఇక్కడ పెట్టుకున్నారంటే, ఆధ్యాత్మిక మార్గంలో ఈరోజు మాధవడ్కర్ అనేటువంటి వారిని గుర్తించడానికి, ఈరోజు రామచంద్ర అడ్కర్ అనేటువంటి వ్యక్తికి విద్యాబుద్ధులు చెప్పించకపోతే మా కుటుంబం ఇట్లా పూనాలో ఉండేటువంటిది కాదు, నా కొడుకు కూడా ఒక మంచి సైంటిస్ట్ అయ్యేటువంటి వాడు కాదు. దాస్గన్ మహారాజ్ గారు మా తండ్రి గారు అయినటువంటి రామచంద్ర అడ్కర్ను చదివించారు. ఆ రోజు మా తాతగారి దగ్గర డబ్బులు లేకపోతే ఆయన చదివించారు. కాబట్టి ఈరోజు మా కుటుంబం ఇలా ఉండడానికి ఆయన కూడా కారణం, ఆయన మాకు గురు సమానులు అని చెప్పారు. మా కుటుంబం అంతా కూడా, మా తరమే కాదు, మా కొడుకు తరమే కాదు, ప్రతి తరం కూడా దాస్గన్ మహారాజుకు మేము రుణపడి ఉంటాము అని చెప్పన్నారు. నిజంగా నా నయనాలు వర్షించేశాయి. ఎవరికి అంత కృతజ్ఞత ఉంటుంది?
ఎవరికి అంత ఆరాధన ఉంటుంది. నిజంగా అక్కడ కలిగినటువంటి అనుభవం ఎప్పుడూ కూడా మర్చిపోలేనటువంటిది. ప్రతి చోట కూడా పుణేలో కుషాబా సమాధి వద్దకు వెళ్తే కుషాబా సమాధికి సంబంధించి కార్యక్రమాన్ని షూట్ చేస్తున్నప్పుడు ఆ కుషాబా కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ లేరు, ఎక్కడో కాలిఫోర్నియాలో ఉన్నారు. ఫోన్ చేసి మాట్లాడితే కుషాబాకు బాబా గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చారు కదా, చేతిలో ఊది వచ్చేటిది, వారి చేతిలో ఊది వచ్చినటువంటిది ఏదైనా మీ దగ్గర ఉందా అని అడిగా. వారు చెప్పినటువంటి మాట, మీలాగానే కుషాబా గారు జీవించి ఉన్నప్పుడు తన చుట్టూ అనేక మంది శిష్యులు చేరారు. అందులో ఒకతను అడిగాడు, మహారాజ్ మీకు బాబా గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చాడు కదా, ఈ అనుగ్రహాన్ని మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి ఇవ్వండి, చేతిలో ఊది వచ్చేటువంటి అనుగ్రహాన్ని. ఒక సద్గురువు మీకు ఆ అనుగ్రహం ఇచ్చాడంటే ఆ అనుగ్రహాన్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి శక్తిని కూడా మీకు ఇచ్చి ఉంటారు అని అంటే కుషాబా చెప్పినటువంటి మాట, ఇది సద్గురువు నాకు ఇచ్చినటువంటిది. ఇది ఇచ్చిన తర్వాత నేను ఎంత భయాందోళనకు లోనయ్యానో నాకే తెలుసు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహము ఎప్పుడైనా నాకు తెలిసి తెలియక దుర్వినియోగం చేస్తానేమోనని చెప్పి అనుక్షణం అప్రమత్తంతో ఉన్నాను. నా తర్వాత దీన్ని ఎవరికైనా ఇస్తే అది దుర్వినియోగం అయితే బాబా పేరు చెడిపోతుంది. ఇది నాకు నా సద్గురువు ఇచ్చినటువంటిది, నాతోటే అంతం కావాలి అని చెప్పి చెప్పడం జరిగిందట. ఇట్లా అనేక మంది భక్తుల జీవితాలు మీరు త్వరలో చూడబోతారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటి వరకు ముంబై, ఇండోర్, పూణే, అహ్మదాబాదుల్లో షూట్ చేయడం జరిగింది. ఇంకా నాగ్పూరు, అహ్మద్నగరు, ఇట్లా అమరావతి, కపర్దే గారిది ఇంకా చేయాల్సినటువంటివి ఇంకా ఉన్నాయి. నిజంగా ఆ కార్యక్రమాలు షూట్ చేస్తున్నప్పుడు, ఆ భక్తుల గురించి చెప్తున్నప్పుడు అసలు ఏ రోజు కూడా అలసటలేదు. పూణేలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అటువంటి పూణేలో రోజుకు 4 గృహాలకు వెళ్ళాం, 4 ఎపిసోడ్లు చేశాం. ఈవెన్ ముంబైలో కూడా ప్రతిరోజు 4 ఎపిసోడ్లు చేశాం. రాత్రి వచ్చి పడుకుంటే ఆలోచిస్తే ఆశ్చర్యం వేసేది. అరే ఆ సైటీవీ ఆఫీస్లో ఉంటే రోజుకు 1-2 ఎపిసోడ్లు చెప్పడానికి ఇబ్బంది పడేటువంటి వాడిని, ఇటువంటి మహానగరాల్లో గంటల కొద్దీ ప్రయాణం, మళ్ళీ అక్కడ 1 గంట ప్రోగ్రాం, ఇలా చేయడం అనేటువంటిది ఎక్కడ నాకు అలసట అనేటువంటిది కనిపించలేదు. ఎందుకంటే బాబా తన పనిలో ఎంత ఉత్సాహాన్ని చూపెడతారు, ఎంత ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తారనేటువంటిది నేను ఈ కార్యక్రమాల రూపకల్పనలో ప్రత్యక్షంగా నేను చూడడం జరిగింది. ముఖ్యంగా ఇండోర్కి సంబంధించి మీకు చెప్పాలి. ఇండోర్ హైదరాబాద్ నుంచి దాదాపు 1000 కిలోమీటర్ల దూరం. ఆ 1000 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుండి ఉద్దవేష్ బువా సమాధి 70 కిలోమీటర్లు. రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది, ఘాట్ రోడ్డు. ఒక 3 గంటల ప్రయాణం, 70 కిలోమీటర్లు 3 గంటల ప్రయాణం. సరే ఎట్లోగా అట్లాగా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్దవేష్ బువా సమాధిని దర్శించుకున్న తర్వాత ఎంత ఆనందం కలిగిందంటే, బాబా చెప్తాడు, ఉద్దవేష్ నువ్వు ఇంకా ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు వెళ్ళి నర్మదా నది తీరాన ఈశ్వరుడు ఉన్న చోట నువ్వు అక్కడ అదే నీ మోక్షస్థానము అని చెప్పి షిరిడి నుంచి పంపించేస్తాను. గురువు ఆజ్ఞ ప్రకారం ఒక దట్టమైనటువంటి అడవి ప్రాంతం, అది ఓంకారేశ్వర్కి దగ్గరగా ఉంటుంది, నర్మదా నది తీరాన ఉంటుంది. అక్కడ తన యొక్క మోక్షస్థానాన్ని ఏర్పాటు చేసుకొని బాబా చెప్పినట్టు తన జీవిత పర్యంతము కూడా బాబా నామస్మరణలో, అది తప్ప మరొకటి లేదు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ కూడా దాన్ని సాయిబాబా మందిరమే అనుకుంటారు తప్ప ఉద్దవేష్ బువా సమాధి అని చెప్పి అక్కడ వాళ్ళు ఎవ్వరూ భావించరు. ఎందుకంటే అక్కడ తొలి ప్రాధాన్యత బాబాయే. ఉద్దవేష్ బువా జీవితం కూడా చాలా అద్భుతమైనటువంటిది. ఎప్పుడూ తను చెప్పేటువంటి వారట, బాబా చిత్రపటాలను అక్కడ పెట్టి తన కనీసం పాద నమస్కారం కూడా ఎవరిని చేసుకొని ఇచ్చేటువంటి వాళ్ళు కాదట. మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అడగాల్సింది ఆయన్ను, ఇవ్వాల్సింది ఆయన అనేటువంటి మాట ఎప్పుడూ వారు చెప్పేటువంటి వారట. ఆ తర్వాత ఇటీవల కాలంలో అహ్మదాబాద్ వెళ్ళడం జరిగింది. అహ్మదాబాదులో స్వామి శరణానంద సమాధి ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా, వామన్ పటేల్
వారి గురించి అనేక కార్యక్రమాలు సాయి టీవీలో మనం చేయడం జరిగింది కదా. వారి గురించి అనేక విషయాలు విన్నాం. స్వామి శరణానంద జీవితం గురించి ఎప్పుడు చదివినా సరే గొప్ప ఆనందం కలిగేది. ఎందుకంటే అతి చిన్న వయసులో బాబా దగ్గరికి వచ్చి బాబా చెప్పినట్టు జీవించి చివరకు సన్యాసాశ్రమంలోకి వెళ్ళి ఆ తర్వాత బాబా సజీవమూర్తిని వారి చేతులతో ఆసనం పైన సమాధి పైన కూర్చోబెట్టినటువంటి గొప్ప భాగ్యశాలి శ్రీ స్వామి శరణానంద. వారి సమాధి మందిరానికి వెళ్ళినప్పుడు ఎంత ఆనందం ఆశ్చర్యం కలిగిందంటే వారికి బాబా పట్ల ఉన్నటువంటి భక్తి ఏ రోజు కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను శిష్య పరివారాన్ని దేనిని ఏర్పరచుకోలేదు. ఈరోజు మనం చాలా చోట్ల చూస్తాం మఠాలు పీఠాలు పెట్టుకున్నటువంటి వారు డబ్బును ప్రోగు చేస్తూ ఉంటారు. అనేక మంది భక్తులు వచ్చి డబ్బు ఇవ్వబోతే స్వామి శరణానందకు నేను డబ్బు ప్రోగు చేసుకోవడానికి నాకంటూ పీఠాన్ని మఠాన్ని పెట్టుకోవడానికి నేను ఈ దీక్ష తీసుకోలేదు. నా మనస్సు చివరి దశలో చంచలంగా ఉండకుండా నా సద్గురువు యొక్క చరణాలపైనే ధ్యాస ఉండడానికి నేను ఈ సన్యాస దీక్ష తీసుకున్నాను. అంతే తప్ప నాకు దేనిపైన ఏ ధ్యాస లేదు అని చెప్పి ఎవ్వరి వద్ద నుంచి ఒక రూపాయి వారు తీసుకునేటువంటి వారు కాదట. అంతేకాదు వారు ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు కాబట్టి పెన్షన్ అమౌంట్ వచ్చేది. ఆ పెన్షన్ డబ్బులనే తన జీవనానికి ఉపయోగించుకునేటువంటి వారు మిగిలినటువంటి దానితో సేవా కార్యక్రమాలు చేసేటువంటి వారు తప్ప వారు ఎప్పుడూ కూడా ఎవరి నుంచి ధనాన్ని ఎక్కడా స్వీకరించలేదు. బాబా వద్దకు వచ్చి ఒక ఉన్నతమైనటువంటి సాధనలోకి వెళ్ళినటువంటి ముగ్గురు మహాత్ముల గురించి ఈ కార్యక్రమాల్లో మీరు తెలుసుకోబోతున్నారు. 1 కుషాబా, 2 ఉద్ధవేష్ బువ, 3 స్వామి శరణానంద. బాబా మార్గంలో సాధకులు ఎలా ఉండాలనడానికి వారొక నిదర్శనం. మీకు ఇక్కడ ఒక చమత్కారాన్ని చెప్తాను. దాన్ని మీరు ఎవరు సీరియస్గా తీసుకోవద్దు, నేను కూడా సీరియస్గా తీసుకోలే. అంటే బాబా మనం బాగా మురిసిపోతూ ఉన్నప్పుడు మెల్లిగా గిల్లుతాడనమాట. ఈ కార్యక్రమాల నిర్వహణలో బాబా గిల్లినటువంటి ఒక గిల్లుని మీకు చెప్తాను. పూణేలో 2వ రోజు అన్ని కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. శివాజీ మందిర్ బాబా పన్ను ఉన్నటువంటి దంతం ఉన్నటువంటి ఆ మందిరం షూటింగ్ చేశాం. తర్వాత వేరే భక్తుల షూటింగ్ జరుగుతుంది. అంతకంటే ముందు రోజే తాత్యాసాహెబ్ నూల్కర్ యొక్క మనవడు పూణేలో ఉంటారు. వారిని సంప్రదిస్తే ఎన్ని గంటలకు వస్తారని అడిగారు. మేము బై 12 o'clock మీ దగ్గర ఉంటామన్నాం. సరిగ్గా వారు 12:05 ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎక్కడున్నారన్నారు. సార్ మేము ట్రాఫిక్లో ఉన్నాం, ఇంకొక 5-10 నిమిషాల్లో వస్తామన్నారు. మీరు ఇంకొక 5-10 నిమిషాల్లో వచ్చేది ఉంటే మీరు రావద్దు, ఎందుకంటే మీరు 12 గంటలకు వస్తా అన్నారు, ఇప్పటికి 12:05 అయింది, మీరు రాలేదు అని అన్నారు. సరే ఫోన్ పెట్టేసి ఏముందిలే ఇంటికి పోయి కన్విన్స్ చేస్తే ఆయన ఒప్పుకుంటారని చెప్పి 12:15 వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు పైన ఉన్నారు, కింద వాచ్మెన్ ఉన్నారు. కింద నుంచి ఫోన్ చేస్తే ఒకటే మాట చెప్పాడు, మీకు సమయం చిక్కినప్పుడు నాకు సమయం చిక్కదు, ఐఎమ్ సో సారీ, నేను 1 o'clock తర్వాత నేను ఏ ఎంగేజ్మెంట్స్ నేను పెట్టుకోను, మళ్ళీ నా టైం 4 o'clock, మీరు 4 o'clock వస్తే నేను ఇస్తాను అన్నారు. సరే అని చెప్పి వేరే దగ్గరికి వెళ్ళి షూటింగ్ చేసుకొని మళ్ళీ 4:07 వచ్చాం. వస్తే మీరు 7 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు, నేను మీతో మాట్లాడాలంటే కనీసం గంటన్నర నేను చెప్పాలి తాత్యాసాహెబ్ నూల్కర్ గురించి, నాకు కుదరదు, మీరు మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడైనా రండి అని అన్నారు. లాభం లేదని చెప్పి వాచ్మెన్ బ్రతిమలాడి పైకి వెళ్ళి డోర్ కొడితే చాలా విసుగ్గా లోపలికి రమ్మన్నాడు. వెళ్ళాం, వెళ్ళి కూర్చున్నాం. విషయం ఏమిటంటే ఆయన మిలిటరీలో కెప్టెన్గా పనిచేశారు. 1971 ఇండో పాక్ వార్లో వారు కెప్టెన్గా పనిచేశారు. అంతేకాదు తాత్యాసాహెబ్ నూల్కర్ కొడుకుకు స్వయాన కొడుకు కదా, ఆయన పట్ల అమితమైనటువంటి ప్రేమ ఆయనకుంది. అట్లా పిలిచిన తర్వాత తాత్యాసాహెబ్ నూల్కర్ గురించి అద్భుతమైనటువంటి విషయాలు వారు చెప్పడం జరిగింది. మాకు ఆశ్చర్యం వేసింది. 1:22 మాట్లాడారు. కెమెరా రికార్డింగ్ వద్దన్నారు, ఫస్ట్ నేను చెప్పేది వినమన్నారు, తర్వాత మీకు అందులో నుంచి ఏం కావాలో దాన్ని తీసుకోమని చెప్పారు. ఆ తర్వాత తాత్యాసాహెబ్ నూల్కర్కి ఇచ్చినటువంటి కాయిన్స్, తర్వాత తాత్యాసాహెబ్ నూల్కర్కు రాసినటువంటి లేఖలు, నూల్కర్ భార్య చేయించుకున్నటువంటి లాకెట్టు, ఇవన్నీ కూడా చూపెట్టారు. ఇక కార్యక్రమం అయిపోతుంది.
వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం కూర్చున్నాను, ఎవరు లేరు, ఒక సింగిల్గా ఉంటారు, భార్య చనిపోయింది. వెళ్ళి చల్లటి మజ్జిగ తీసుకొచ్చాడు. ఆ చల్లటి మజ్జిగ తాగి లేచి, సార్ మేము వెళ్తున్నామంటే భుజం మీద చెయ్యేసి, చాలా పొడుగ్గా ఉంటాడు మనిషి, భుజం మీద చెయ్యేసి ఇలా ఆలింగనం చేసుకొని, నేను కోపగించుకున్నందుకు ఏమీ అనుకోకు, నా నైజం అంతే, నేను పనిచేసినటువంటి ఆ ప్రొఫెషన్ అలాంటిది, మిలిటరీలో పనిచేశాను కదా, కొంచెం కటుగా ఉంటుంది, ఏమీ అనుకోకు అని అన్నాడు. నాకు మనసులో భావోద్వేగం ఉప్పొంగిపోయింది. బాబా కూడా అంతే కదా, ఫస్ట్ వచ్చినప్పుడు తిడతాడు, ఎవరినైనా తిట్టదలుచుకుంటే తిట్టి ఆ తర్వాత ప్రేమగా ఆలింగనం చేసుకుంటాడు. వాహిని గారికి చెప్పామన్నమాట, ఇట్లా మధ్యాహ్నం ఇట్లా జరిగింది, ఆయన టైం ఇవ్వలేదు అని అంటే, మీరు ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో 2 గురు పౌర్ణముల నుంచి అంటున్నారు కదా, తాత్యాసాహెబ్ నూల్కర్ వారసులు ఎక్కడున్నారో, తాత్యాసాహెబ్ నూల్కర్ బాబాకు తొలి గురు పూజ చేసినటువంటి ఆయన కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి అంటున్నారు కదా, ఎక్కువగా ఆశపడ్డారు కదా, అట్లా ఆశపడితే బాబా ఏం చేస్తారంటే మెల్లగా దాన్నే చాలా క్రిటికల్ చేస్తారు, చేసి అద్భుతమైనటువంటి దాన్ని ఇస్తారు, మీరు సాయంత్రం వెళ్తే ఆయన ఒప్పుకుంటారులేండి అని అన్నారు. ఎందుకంటే పుణేలో దాదాపు ఒక 10 ఎపిసోడ్ల వరకు షూట్ చేశాం. షూట్ చేసినా సరే ఆ ఒక్కటి గనక ఆయన ఒప్పుకోకపోయి ఉంటే నా మనసు ప్రశాంతంగా ఉండేటువంటిది కాదు. ఇట్లా గురు పౌర్ణమి కోసం చేసినటువంటి కార్యక్రమాల్లో అనేక అనుభవాలు బాబా ఇచ్చారు. ఆ గురు పౌర్ణమి కార్యక్రమాలు మీరు దాదాపు జూన్ 20 నుంచి జూలై 20 అంటే నెల రోజుల పాటు మీరందరూ కూడా ఆస్వాదించండి. బాబా యొక్క ప్రేమ మధురిమ ఎలా ఉంటుందో కూడా చూడండి ఆ కార్యక్రమాల ద్వారా. ఈ కార్యక్రమాల రూపకల్పన చాలా వ్యయంతో కూడుకున్నటువంటిది. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, ఎక్కడికి కూడా డైరెక్ట్ ట్రైన్స్ లేవు, ఉన్నా సరే సమయం ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సాయి టీవీ, వరాల సాయి మందిరం, అదేవిధంగా ఆ ప్రోగ్రాంలు ఇన్ని చూసుకోవాలంటే టైం సేవ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి అయ్యేటువంటి ఫ్లైట్ ఛార్జెస్, లోకల్ ట్రాన్స్పోర్టు, హోటల్స్, ఇవన్నీ కూడా చాలా వ్యయంతో కూడుకున్నటువంటివి. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత, పూణేకి వెళ్ళి వచ్చిన తర్వాత వాహిని గారికి చెప్పాను, మన క్లోజ్డ్ సర్కిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక విజ్ఞప్తి చేయి, ఈ కార్యక్రమాల రూపకల్పనకు కొంత వ్యయం అవుతుంది, మనందరము కూడా కొంత వేసుకుంటే, మీరందరూ కూడా మీ శక్తి మేరకు 1000 రూపాయలు, 500, 2000, 3000 అందించడం జరిగింది. ఆ తర్వాత మీరు ఇచ్చినటువంటి ధైర్యంతో ముంబై, అహ్మదాబాద్, ఇండోర్ లాంటి దూర ప్రాంతాల్లో కార్యక్రమాలను చేయడం జరిగింది. ఇంకా చేయాల్సినటువంటివి ఉన్నవి, నాగ్పూర్, అమరావతి, అదేవిధంగా అహ్మద్నగర్, ఇంకా అనేక ప్రాంతాల్లో చేయాల్సినటువంటి, ఎందుకంటే దాదాపు 30 మంది భక్తులను చేయాలనేటువంటిది నా సంకల్పం. మీరు కూడా ఎవరైనా ఈ కార్యక్రమాల నిర్వహణకు, ఆ కార్యక్రమాల రూపకల్పనకు మీ శక్తి మేరకు గురు పౌర్ణమి సందర్భంగా రూపొందించే ఈ కార్యక్రమాల కోసం మీరు కూడా మీ వంతు సహకారాన్ని అందించండి. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.